హలో అండి అందరికీ వెల్కమ్ టు గణపతీస్ కిచెన్. ఇక్కడ ఇవాళ రెసిపీ వచ్చేసి బీన్స్ కూర అండి. మనం మామూలుగా క్యాటరింగ్లో ఏదైనా ఫంక్షన్లలో వాటిల్లో చేస్తారు కదా క్యాటరింగ్ వాళ్ళు, సో ఆ స్టైల్లో చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది రెసిపీ, మనకి చపాతీల్లోకి జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మామూలుగా తోలు తీసేసుకున్నానండి. అటు ఇటు మనము తీసేసుకుంటాం కదా, ఆ తొడిమలు తీసేసాను, తోలు కాదు. తొడిమలు తీసేసుకున్నాక ఉప్పు వేసేసి ఒక అరగంట పాటు నీళ్ళల్లో నానబెట్టేసేసుకొని ఆ తర్వాత ఇది తీసేసుకొని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసేసుకోవాలండి. తరిగేసేసుకొని కొంచెము గిన్నెలో వేసేసుకొని కొద్దిగా నీళ్లు పోసేసి కుక్కర్లో పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. ఇలా డిఫరెంట్గా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత నేను చిల్లులపల్లెంలో వేసానండి. కొంచెం నీళ్ళు ఏమన్నా ఉంటే పోతాయని చెప్పేసి బగోన్లో వచ్చేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఈ తాలింపు కూడా వేసేసుకోవాలి. కొంచెం మినపప్పు ఎక్కువగా వేసుకుంటే క్రిస్పీగా బాగుంటుందండి పంటికి తగులుతూ ఉంటే. ఆ తర్వాత నేను కరివేపాకు కూడా వేసేసాను. ఉడకపెట్టుకున్న బీన్స్ కూడా వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, ఇవి పసుపు ముందర వేసాం కదా, ఉప్పు కారం వేసేసుకొని ఆ తర్వాత కొబ్బరి కూడా వేసేసుకోవాలి. అంతే అండి, ఇంకా కూర. కొబ్బరి కూడా కొంచెం సెగ చూపించి పచ్చివాసన పోయే వరకు సెగ చూపించేయటమే. కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఎమ్మి బీన్స్ కూర రెడీ. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.